Hi friends, welcome to our channel Competitive Universe 46. Today our question is, if the sum of 40% of a number and 30% of the same number is 70, then the number is. తెలుగులో చూద్దాం ఫ్రెండ్స్. ఒక సంఖ్యలో 40% మరియు అదే సంఖ్యలో 30% మొత్తం 70 అయితే ఆ సంఖ్య ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్వశ్చన్ చూడంగానే ఆ క్వశ్చన్లో ఉన్నటువంటి క్లూవర్డ్స్ మనం చూడాలి ఫ్రెండ్స్, బాగా అబ్జర్వ్ చేయాలి. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద 40% ఆఫ్ ద నంబర్ అండ్ 30% ఆఫ్ ద సేమ్ నెంబర్, ఈ సేమ్ అనేది మన యొక్క క్లూవర్డ్ ఫ్రెండ్స్. ఒక సంఖ్యలో 40% మరియు అదే సంఖ్యలో 30%, అదే సంఖ్యలో సేమ్ నెంబర్. ఇంకా దాన్ని పట్టుకొని మనం ఈ క్వశ్చన్ చాలా ఈజీగా చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా మంది విద్యార్థులు ఎక్స్ అనుకొని దానిలో 40%, 30%, 70 అనుకొని చాలా విధంగా చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అలా కాకుండా ఈ క్వశ్చన్ చాలా స్మార్ట్ వేలో అటాక్ చేస్తాను ఫ్రెండ్స్, బాగా అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ద సమ్ ఆఫ్ 40% ఆఫ్ ఎ నెంబర్ అండ్ ద 30% ఆఫ్ ద సేమ్ నెంబర్ ఈజ్ 70, అంటే ఇక్కడ సమ్ ఉంది, 40% ఉంది, 30% ఉంది, సేమ్ నెంబర్ అంటున్నాడు ఫ్రెండ్స్. అంటే మనకు అంటే సమ్ ఫ్రెండ్స్, అంటే ఈ 40% ఈ 30% అనేది సేమ్ నెంబర్లో సమ్ ఫ్రెండ్స్. అంటే ఇండైరెక్ట్గా మనకు 40% ప్లస్ 30% ఎంత ఫ్రెండ్స్? దీన్ని యాడ్ చేస్తే 70% ఫ్రెండ్స్. అంటే ఈ 2% యొక్క సమ్ అనేది 70% అయింది ఫ్రెండ్స్. ఈ 70% అనేది ఈ 70 అన్నాడు, అంటే 70% అనేది మనకు 70 అని వాడే క్వశ్చన్లో క్లారిటీగా చెప్పాడు ఫ్రెండ్స్. అయితే దెన్ ద నెంబర్ ఈజ్, ఆ సంఖ్య ఎంత అంటే 100% ఎంత? 70% 70 అయిందంటే ఇంటూ 1 కదా ఫ్రెండ్స్, దీనికి కూడా ఇంటూ 1, 100 ఇంటూ 1 100. ఈ పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాగా అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ద సమ్ ఆఫ్ 40% ఆఫ్ ఏ నెంబర్ అండ్ ద 30% ఆఫ్ ద సేమ్ నెంబర్, అంటే ఈ 40% కానీ ఈ 30% కానీ ఈ సేమ్ నెంబర్, అంటే ఈ 2% అనే ఒక సమ్ము 70కి ఈక్వల్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే సేమ్ నెంబర్ అని చెప్పాడు కాబట్టి అప్పుడు 40% ప్లస్ 30% ఈజ్ ఈక్వల్ టు 70% అవుతుంది. ఈ 70% అనేది 70కి ఈక్వల్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే 70% అనేది 70 అయితే ఆ నెంబర్ ఎంత? 100% ఎంత? పర్సంటేజ్ క్యాన్సిల్. 70 అయిందంటే ఇంటూ 1 చేస్తాము, కింద కూడా 100 ఇంటూ 1 చేస్తే 100 అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ డి ఫ్రెండ్స్, 100.